పోలీస్ స్టేషన్లో చారుకేశన్ కలిసిన తర్వాత లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు విహారీ మరొకసారి లక్ష్మి చేయి పట్టుకొని తనని నిలదీస్తూ, లక్ష్మి, నువ్వు నాకు విడాకులు ఇచ్చి దూరం అవ్వాలని అనుకుంటున్నావు, కానీ నా కోసం నిందను నీ మీద వేసుకొని చివరకు జైలుకు కూడా వెళ్ళాలని చూస్తున్నావు. నిజంగా నీకు నా మీద ప్రేమ లేనప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఈ విడాకుల ఆలోచన నీది కాదు కదా, చెప్పు లక్ష్మి అంటూ విహారీ లక్ష్మిని నిలదీస్తూ ఉంటాడు. అలా లక్ష్మి చేయి పట్టుకుని విహారీ నిలదీస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఆ లేడీ కానిస్టేబుల్, ఏమ్మా ఇతను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. చెప్పమ్మా, ఇప్పుడే ఇతన్ని అరెస్ట్ చేయించి లాకప్లో పడేస్తాను. అమ్మాయిలను హెరాస్ చేస్తే ఎలా ఉంటుందో ఇతనికి అర్థమయ్యేలాగా మేము కోటింగ్ ఇస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, అయ్యో ఇన్స్పెక్టర్ గారు వద్దు, ఆయన నా బాస్ అని చెప్పి నేను ఆయన దగ్గరే పనిచేస్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ, ఇన్స్పెక్టర్ గారు తను నేను తాళి కట్టిన నా భార్య అని చెప్పి అంటూ ఉంటే, ఏమ్మా అతను నీ భర్తనా అని చెప్పి కానిస్టేబుల్ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అవును అని చెప్పి లక్ష్మి తల ఆడిస్తూ ఉంటే, మరి ఏంటమ్మా బాస్ అని చెప్పే బదులు భర్త అని చెప్పి ఉండొచ్చు కదా, అప్పుడే నేను వెళ్ళిపోయేదాన్ని అని చెప్పి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. ఏదైనా ఉంటే సర్దుకుని ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగిపోవాలని చెప్పి లేడీ కానిస్టేబుల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇకప్పుడు విహారీ ఆ కానిస్టేబుల్ అంతలా అడుగుతూ ఉంటే, నేను నీ మెడలో తాళి కట్టిన భర్తనని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పడం లేదు లక్ష్మి అని చెప్పి విహారీ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో మనది నిలకడలేని బంధం విహారీ గారు, త్వరలో విడిపోయే బంధం. అటువంటప్పుడు అందరికీ మనది భార్యాభర్తల బంధం అని ఎలా చెప్పగలను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విడిపోయే బంధం అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను కూడా అనుకోవాలి కదా. నా ప్రాణం పోయినా సరే నీకు విడాకులు ఇవ్వడం అంటూ జరగదు అని విహారీ అంటూ ఉంటాడు. ఈ సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత ఏదైనా జరగనివ్వు, నువ్వే నా భార్య అన్న విషయాన్ని నేను ఇంట్లో చెప్పేస్తాను అని విహారీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీకి సహస్ర ఫోన్ చేస్తూ ఉంటుంది. బావా బావా అని చెప్పి సహస్ర కంగారుగా మాట్లాడుతూ ఉంటే, చెప్పు సహస్ర, ఏం జరిగిందని విహారీ అంటూ ఉంటాడు. కార్మికులతో ఒకసారి మాట్లాడి కన్విన్స్ చేద్దామని చెప్పి యమున అత్తయ్య, అంబిక పిన్ని ఇద్దరు కూడా బయటకు వెళ్ళారు. దాంతో కార్మికులు రాయితో కొట్టడంతో అంబిక పిన్ని తలకు గాయమైంది అని చెప్పి అంటూ ఉంటే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత అత్తయ్య నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే, లేదు విహారీ నాకేం కాలేదు, మీరు సేఫ్గానే ఇంటికి వచ్చారు కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అవునత్తయ్య, మేము సేఫ్గానే ఇంటికి వచ్చాము, అయినా అసలు మీరెందుకు బయటకు వెళ్ళారు అని అంటూ ఉంటే, విహారీ కార్మికులను కన్విన్స్ చేద్దామని నీ మీద పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమని చెప్దామని బయటకు వెళ్ళాను, కానీ వాళ్ళు యమున వదిన్ని రాయితో కొడుతూ ఉంటే తనని కాపాడడం కోసమని చెప్పి నేను అడ్డుగా వెళ్ళాను అని అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అంబిక అత్తయ్య కూడా నా కోసం ఎంత చేస్తుంది, ఇటువంటి టైంలోనే ఫ్యామిలీ విలువ తెలుస్తుంది అని చెప్పి విహారీ అనుకుంటాడు. విహారీ మనసులో ఇప్పుడు నా మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా చైర్మన్ పదవి నాకు ఇచ్చేస్తాడు అని అంబిక అనుకుంటుంది. ఇంతలో వెళ్ళిపోయిన జగదీష్ వాళ్ళు వెనక్కి వస్తారు. ఏంటి జగదీష్ గారు మళ్ళీ ఇలా వచ్చారు అని విహారీ అంటూ ఉంటే, విహారీ గారు మీ తర్వాత చైర్మన్గా మేము ఒకరిని అనుకుంటున్నాము, వారెవరో మీకు తెలియజేయడం కోసం అని చెప్పి వచ్చాము అని అంటూ ఉంటే, ఎవరిని అనుకుంటున్నారు అని విహారీ అంటూ ఉంటాడు. షేర్ హోల్డర్స్ మేము అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసిన తర్వాత మీ తర్వాత చైర్మన్గా ఉండే అర్హత అంబిక గారికి మాత్రమే ఉందని మేము అనుకుంటున్నాము, కాబట్టి మీరు చైర్మన్ పదవి నుండి తప్పుకొని అంబిక గారికి ఆ పదవి ఇస్తే బాగుంటుంది అని చెప్పి జగదీష్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ జరిగిన దాని గురించి అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపట్లో ఖచ్చితంగా మీడియా ముందు విహారీ తను చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించి నన్ను చైర్మన్ని చేస్తాడు, కాసేపట్లో నా కళ నెరవేరబోతుంది అని చెప్పి అంబిక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. చెప్పండి విహారీ గారు, చైర్మన్గా అంబిక గారిని అనౌన్స్ చేయమంటారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ ఎస్ అని చెప్పబోతూ ఉంటే, ఒక్క నిమిషం విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది.
జగదీష్ గారు, విహారీ గారు తప్పు చేశారని ఇంకా ప్రూవ్ అవ్వలేదు. మేము అది నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నాము. దయచేసి మాకు ఒక 48 అవర్స్ టైం ఇవ్వండి. ఈ 48 అవర్స్లో ఒకవేళ విహారీ గారు తప్పు చేయలేదని నిరూపించలేకపోతే అప్పుడు మీరు అన్నట్టుగానే అంబిక గారిని చైర్మన్గా ప్రకటించండి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే విహారీ గారు, మేము ఇక బయలుదేరుతామని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అంబిక లక్ష్మిని తిట్టుకుంటూ, వస్తే లక్ష్మి, చేతి వరకు వచ్చిన చైర్మన్ పదవిని లాగేసుకున్నావు కదే, నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు యమున, రే విహారీ, ఏంట్రా ఇది? ఏ తప్పు చేయని నీ మీద ఇలా నిందల మీద నిందలు పడడం ఏంటి? కావాలనే ఎవరో ఇదంతా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి, ఈ దరిద్రం ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుండి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇది విహారీని దరిద్రం పట్టుకున్నట్టుగా పట్టుకుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ, అత్తయ్య, జరిగిన దానికి లక్ష్మికి ఎటువంటి సంబంధం లేదు, దయచేసి తనని ఏమీ అనొద్దు అని అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి, విహారీ, ఇంత జరుగుతున్నా నువ్వు దీన్ని వెనకేసుకుని రావడం నాకు నచ్చడం లేదు. చూడు, 48 గంటల్లో విహారీ ఏ తప్పు చేయలేదని నువ్వే ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయలేకపోతే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని పద్మాక్షి లక్ష్మికి కండిషన్ పెడుతూ ఉంటుంది. అలాగే అమ్మా, తప్పకుండా చేస్తాను. విహారీ గారు ఏ తప్పు చేయలేదని నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ తీసుకువచ్చింది నేనే కాబట్టి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అంబిక లక్ష్మిని గదిలోకి లాక్కుపోయి, వస్తే లక్ష్మి, ఏమనుకుంటున్నావే నా గురించి? విహారీ నాకు చైర్మన్ పదవి ఇవ్వాలనుకుంటూ ఉంటే మధ్యలో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని చెప్పి లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, ఇప్పటి వరకు మీరే విహారీ గారి మీద జరుగుతున్న ఈ కుట్రలన్నిటికీ కారణమని నాకు అనుమానంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ అనుమానం మరింత బలపడింది. ఖచ్చితంగా ఒకవేళ దీని వెనుక మీ హస్తం ఉంటే మీ కుట్రలన్నీ కూడా నేను బయట పెడతాను, మిమ్మల్ని జైలుకి పంపిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటే నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని అంబిక అంటూ ఉంటే, చేసి చూపిస్తానమ్మా. బిహారీ గారి జోలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే నేను విడిచిపెట్టను, వాళ్ళకు శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తర్వాత లక్ష్మి బిహారీ ఏ తప్పు చేయలేదనడానికి కావలసిన సాక్ష్యాలు సేకరించడం మొదలు పెడుతుంది. కార్మికుల భార్యలో తమ శవాలను ఇంటి ముందుకు తీసుకువచ్చి ధర్నా చేయడం, ఇదంతా కూడా లక్ష్మి గుర్తు చేసుకుంటుంది. ఆఫీస్లో ఉన్న మేనేజర్కి ఫోన్ చేసి చనిపోయిన కార్మికుల ఫోటోలతో పాటు వివరాలు కావాలని అడుగుతుంది. ఇకప్పుడు వాళ్ళు కార్మికుల డెడ్ బాడీ ఫొటోస్తో పాటు వాళ్ళ ఒరిజినల్ ఫొటోస్ని కూడా లక్ష్మికి పంపిస్తారు. లక్ష్మి ల్యాప్టాప్లో మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి ఆ డెడ్ బాడీస్ని అబ్జర్వ్ చేసినప్పుడు తనకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ కార్మికులందరూ కూడా బిల్డింగ్ కూలి చనిపోయారు కదా, మరి అటువంటప్పుడు వీళ్ళందరికీ ఒకే విధంగా తలకు మాత్రమే దెబ్బలు ఎలా తగిలాయి, వాళ్ళ మొహానికి ఒక చిన్న గాయం కూడా అవ్వకుండా ఎలా ఉంది? ఇదంతా చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది. నిజంగా వీళ్ళు నలుగురు చనిపోయారా, చనిపోయినట్టుగా నటిస్తున్నారా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు సుభాష్ నలుగురు కార్మికులు చనిపోయినట్టుగా క్రియేట్ చేసి వాళ్ళ నలుగురిని ఒక బిల్డింగ్లో ఉంచి వాళ్ళకి బిర్యానీ పెట్టి మందు తాగిపిస్తూ ఉంటాడు. సుభాష్, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ నలుగురు కార్మికుల్లో ఒక అతను, రే, మరొక 24 గంటలు మనకు 1 కోటి రూపాయలు వస్తాయి, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇంత త్వరగా మనం కోటీశ్వరులం అవుతామని అస్సలు అనుకోలేదు, అంతా ఆ అంబిక అమ్మ దయ అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇకప్పుడు మరొక వ్యక్తి, రే, మొన్న నా కొడుక్కి జ్వరం వచ్చిందిరా, వాడికి తగ్గిందో లేదో ఒక్కసారి వాడిని చూడాలని ఉంది, నేను ఇప్పుడే వెళ్ళి వాడిని చూసేసి వస్తాను అని అంటూ ఉంటే, రే, బయటకు వెళ్ళొద్దని సార్ చెప్పారు కదా అని అంటూ ఉంటే, నేను వెళ్ళిన విషయం సార్కి ఎలా తెలుస్తుందిలే, ఇప్పుడే వెళ్ళి వెంటనే వచ్చేస్తాను అని చెప్పి అతను ఆ బిల్డింగ్లో నుండి తప్పించుకొని తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఆ కార్మికుడు లక్ష్మికి డాష్ ఇస్తాడు.
సారీ అమ్మా చూసుకోలేదు అని చెప్పి అతను లక్ష్మిని చూసి కంగారుగా భయపడిపోతూ పారిపోతూ ఉంటే లక్ష్మి ఏయ్ ఆగు నిన్నే అంటూ అతన్ని పట్టుకుంటుంది. మర్యాదగా నిజం చెప్తావా లేదా? నువ్వు వీక్రాఫ్ట్స్ కంపెనీలో పనిచేసే కార్మికుడివే కదా? మొన్న జరిగిన ప్రమాదంలో నువ్వు చనిపోయావని అందరూ అనుకుంటున్నారు. నువ్వు బతికే ఉన్నావంటే ఖచ్చితంగా మిగతా ముగ్గురు కూడా బతికే ఉండాలి. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు? ఎవరు నీ చేత ఇదంతా చేయిస్తున్నారు అని లక్ష్మి అతన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో అమ్మ మీకు దండం పెడతాను, దయచేసి నన్నేమీ చేయకండి. మిగతా ముగ్గురు కూడా బతికే ఉన్నారమ్మా. ఆ రోజు అక్కడ ప్రమాదం జరగడానికి కారణం అంబిక అమ్మగారు అని చెప్పి అతను లక్ష్మికి అన్ని నిజాలు చెప్పేస్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా లక్ష్మి అయితే విహారీ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.